సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంత జీతం వచ్చినా దేశంలోని పెద్ద నగరాల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అదనపు ఆదాయం కోసం కొందరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా వీకెండ్స్లో బైక్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. బెంగళూరులోని బండర్ఘట్టకు వెళ్లడానికి షాబాజ్ అనే వ్యక్తి బైక్ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో డ్రైవర్తో మాటలు కలపగా అతడు తొలుత కన్నడలో మాట్లాడాడు. షాబాజ్కి కన్నడ రాకపోవడం గమనించి వెంటనే ఇంగ్లీష్లో సంభాషణ కొనసాగించాడు. టాక్సీ డ్రైవర్ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. 6 అంకెల జీతం, కానీ వారం చివరి రోజుల్లో బైక్ టాక్సీ నడుపుతున్నాను అన్నాడు. కుటుంబాన్ని పోషించాలంటే అదనపు ఆదాయం కావాలి కదా అంటూ ఆ వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది. అతడి మాటలు తనను ఆలోచనలో పడేశాయంటూ షాబాజ్ ఎక్స్వేగ్గా చెప్పుకొచ్చాడు. ఇంత జీతం ఉంటూ ఇలా కష్టపడుతున్నారంటే బెంగళూరు వంటి నగరాల్లో జీవించడం ఎంత కష్టంగా మారిందో కదా అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. హైదరాబాద్ నగరంలోనూ చాలా మంది పరిస్థితి ఇదేనంటూ చెప్పుకొచ్చారు. అదనపు ఆదాయం కోసం ఇలా బైక్ డ్రైవర్స్గా అవతారమెత్తే బదులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చంటూ మరికొందరు సలహాలు ఇచ్చారు.